కంటికి రెప్పల కన్నపిల్లలను కాపాడవలసిన కన్నతల్లే పిల్లల పాలిట మృత్యుదేవత అయ్యింది. కుటుంబ కలహాల కారణంగా 3 పిల్లలకు విషం కలిపిన ఆహారం తినిపించిన తల్లి ఆపై ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది. ఈ సంఘటనలో అభం శుభం తెలియని 3 పిల్లలు ప్రాణాలు కోల్పోగా తల్లి మృత్యుతో పోరాడుతుంది. గుండెలను పిండేసే ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని రాఘవేంద్ర కాలనీలో చోటు చేసుకుంది. ఈ సంఘటనలో సాయికృష్ణ 12, మధుప్రియ 10, గౌతమ్ 12 నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసే తండ్రి చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి తల్లి రజిత ప్రాణాలతో కొట్టమిట్టాడుతుంది. అప్పటికే 3 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అపస్మారక స్థితిలో ఉన్న రజితను బీరంగూడలోని ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు రజిత పోలీసులకు వివరించింది. ఆ సమయంలో భర్త ఇంట్లోనే ఉన్నాడని, నీళ్ల ట్యాంకర్ డ్రైవర్గా పనిచేసే రజిత భర్త చెన్నయ్యకు ఫోన్ కాల్ రావడంతో బయటకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఈ విషయమై మాట్లాడుతూ, ఏం జరిగిందన్న విషయం ఇంకా పూర్తి స్థాయిలో తెలియదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే ఎలా చనిపోయారన్న విషయం తెలుస్తుంది. చెన్నయ్య రజితలను ఇంకా పూర్తి స్థాయిలో విచారించలేదు. ఏ విషయం ఇప్పుడే చెప్పలేమని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. ఫ్రెండ్స్, ఈ న్యూస్ను హిందీలో వినాలనుకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో @A24 News HYDలో వినండి. మరియు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ హిందీ ఛానల్ను తప్పక ఫాలో అవ్వండి.